మినప గారెలు లేదా ఉద్ది వడలు అందరికీ తెలుసు. మా స్టైల్లో మసాలా మినప గారెలు కొందరికే తెలుసండి. మన పెద్దల సామెత వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి. ఎందుకంటే హై ప్రోటీన్ రెసిపీ, బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్, బెటర్ దెన్ ఇడ్లీ దోశ, పైగా సూపర్ క్రిస్పీ, చాలా టేస్టీ. ఒక్క గారె తిన్న మీరు ఇంకో గారె కోసం ఆశగా చూడాల్సిందే. ముందుగా గారెలు ఎన్ని కావాలో దాన్ని బట్టి ఉద్దిపప్పు తీసుకోవాలి. తీసుకున్న ఉద్దిపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక 5-6 గంటల దాకా బాగా నానబెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. ఈవినింగ్ స్నాక్గా అయితే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న ఉద్దిపప్పు చూడండి, ఈ గ్లాస్ కొలత ప్రకారం 1.5 గ్లాస్ ఉద్దిపప్పు అయితే తీసుకున్నాను. అంటే దాదాపుగా ఒక 350 గ్రామ్స్ ఉద్దిపప్పు అయితే ఉంటుంది. ఈ విధంగా బాగా నానిన ఈ ఉద్దిపప్పును తీసుకెళ్లి ఇలాంటి జాలి గిన్నెలో వేసి నీళ్ళు అనేది ఏ మాత్రము లేకుండా చూసుకోవాలి. పప్పులో నీళ్ళు అనేది ఏ మాత్రము లేకుండా చూసుకోవాలి. దానికోసం కొద్దిసేపు పక్క నుంచి ఈ లోపుగా మసాలా రెడీ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్లోకి నేను తీసుకున్న పప్పుకు గాను ఓ మాదిరి కారం ఉన్నవి 4 పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీంతో పాటుగా 2 ఎండుమిర్చి. ఇక్కడ వేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి తీసుకున్న ఆ మినపప్పుకి సరిపడా వేసుకోవాలి. ఒక 10 దాకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, 10 దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 స్పూన్ల దాకా ధనియాలు, రుచికి సరిపడా సాల్ట్. వేసే సాల్ట్ తీసుకున్న ఆ మినపప్పుకి సరిపడా వేసుకోవాలి. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే దాన్ని తీయలేం కాబట్టి. వేసిన ఈ మసాలాలన్నీ కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ బరకగా, అంటే కచ్చా పచ్చగా కొంచెం చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఈ విధంగా రవ్వలాగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. తీసుకున్న పప్పుని బట్టి ఈ మసాలాలు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రైండ్ చేసిన ఈ మసాలాని వడపిండి ఎందులో కలుపుకుంటామో అందులో వేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి ఇందాక నానబెట్టుకున్న ఉద్దిపప్పుని 5-6 గంటలు బాగా నానిన తర్వాత వేసుకోవాలి. ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఈ ఉద్దిపప్పులో నీళ్ళు అనేది ఏ మాత్రము లేకుండా చూసుకోవాలి. నీళ్లు లేకుండా గ్రైండ్ చేసుకున్న ఈ వడపిండి చూడండి ఈ విధంగా గట్టిగా ఉంటుంది. ఇలా ఉంటేనే వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి. జార్లోకి పప్పు ఫుల్గా వేయకుండా సగభాగం మాత్రమే వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరీ మెత్తగా కాకుండా చూడండి అక్కడక్కడ పప్పు కనిపించేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటేనే వడ క్రిస్పీగా తయారవుతుంది. కంటిన్యూస్గా గ్రైండ్ చేశారు అంటే అడుగు భాగం మెత్తటి పేస్ట్లా తయారవుతుంది. అలా కాకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కచ్చా పచ్చగా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. వడ ఇంకా క్రిస్పీగా ఉండడానికి, మధ్య మధ్యలో పంటికి తగులుతూ క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఉండడానికి ఇందాక నానబెట్టుకున్న ఉద్దిపప్పులో ఒక గుప్పెడు ఉద్దిపప్పును ఇందులోనే వేసుకోవాలి. ఇదే మాదిరి మిగిలిన మినపప్పు మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాలి, నీళ్ళు అనేది ఏ మాత్రము వేయకుండా పిండి గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మినప గారెలు గట్టిగా క్రిస్పీగా వస్తాయి. తర్వాత గ్రైండ్ చేసుకున్న పిండికి సరిపడా 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ వడలో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఫ్రెష్గా సన్నగా తరిగిన కొత్తిమీర, ఇందులో కూడా తడి అనేది ఏమాత్రము లేకుండా చూసుకోవాలి, లేదంటే పిండి జారుగా అయిపోతుంది. ఫ్రెష్గా లేత కరివేపాకు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటే తినడానికి కూడా బాగుంటుంది. ముదురుదైతే ఒక 5-6 రెబ్బలు వేసుకుంటే చాలు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసిన వీటన్నిటినీ కూడా పిండిలో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఉల్లిపాయ ముక్కల్లో వాటర్ అనేది ఉంటుంది కదా, పిండిలో వేసిన తర్వాత వెంటనే వడ వేసుకోవాలి. లేదంటే ఉల్లిపాయ ముక్కల నుండి వాటర్ వచ్చి పిండి కొంచెం జారుగా అవుతుంది, ఆ వడ క్రిస్పీగా రాదు. ఒకవైపు ఈ విధంగా పిండి కలుపుకుంటూనే మరోవైపు వడ కోసం ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది. వేసినవన్నీ ఈ విధంగా బాగా కలిపిన తర్వాత చూడండి ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. తర్వాత వెంటనే వడ వేసుకోవాలి. వడ కోసం ఒక పల్చటి కాటన్ క్లాత్ని తడి చేసి వాటర్ అనేది ఏమాత్రము లేకుండా పిండిన తర్వాత ఒక చాపింగ్ బోర్డు మీద వేసి వడలు ఎన్ని కావాలో అన్ని ఈ విధంగా ఒత్తుకోవచ్చు. తీసుకున్న కడాయి సైజును బట్టి ఒక వాయికి వడలు ఎన్ని వేసుకోవచ్చో అన్ని వడలు ఒకేసారి ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. వడ అనేది ఎలా ఒత్తుకోవాలి అంటే పల్చగా ఒత్తుకోవాలి. అప్పుడే వడ క్రిస్పీగా వేగుతుంది. తగినన్ని వీలైనన్ని వడలు ఒత్తుకున్న తర్వాత సైడ్ నుంచి ఒక్కోటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసే ముందు ఆయిల్ అనేది బాగా హీట్ మీద ఉండాలి. చూడండి ఈ విధంగా కుతమని ఉడుకుతుంది అంటే ఆయిల్ వడ వేయడానికి రెడీ అయినట్టే.
చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ నుంచి ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది. కొన్ని వడలు వేసిన తర్వాత క్లాత్కి అంటుకున్నట్టు అనిపిస్తే ఆ క్లాత్ని మళ్ళీ వాటర్లో తడిపి నీళ్ళు అనేది పిండేసి ఇదే మాదిరి వడలు వేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒకవేళ ఆయిల్ అనేది హీట్ అవ్వకముందే వడ వేశారంటే వడ ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. గారెలు వేసిన తర్వాత వెంటనే కదపకుండా కొద్దిసేపు తర్వాత రంగు మారిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. ఈ మినపగారెలు చికెన్ పులుసు, మటన్ పులుసు, అల్లం చట్నీ, ఎర్రకారంలోకి చాలా బాగుంటాయండి. పిండి నీళ్లు లేకుండా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలాలు, ఉప్పు, కారం సరిపడా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వడ వేయాలి. వడ వేశాక మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. అప్పుడే మినపగార సరిగ్గా కుదిరినట్టు.